శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పురాణ పురుష గోవింద పుండరికాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద హంసవాహనారూఢ గోవింద గోవింద. ఈనాడు భాగ్యనగర విశేషంతో సౌభాగ్యాన్ని ప్రసాదించేటువంటి తిరుమల గిరివాసుడు శ్రీనివాసుడు వెంకటేశుడు వార్షిక బ్రహ్మోత్సవాలలో హంసవాహనాన్ని అధిరోహించి విద్యాధిదేవతగా దర్శనమిస్తూ ఉన్నాడు. వైఖానస భగవత్ శాస్త్రోక్తరీత్యా జరిగేటువంటి 9 రోజుల బ్రహ్మోత్సవం నవాహ్నిక బ్రహ్మోత్సవాలలో ఈ 2వ రోజున ఈ శ్రీనివాసుడు చక్కని సరస్వతీ స్వరూపంతో సకల విద్యలను ప్రసాదించేటువంటి స్వరూపంగా వీణాపాణి అయి త్రిజగన్మోహనమైన దివ్య సౌందర్య లావణ్య సౌశీల్యాది ఆ పరమ సౌందర్యాన్ని ప్రదర్శిస్తున్నట్టుగా తెల్లని అయినటువంటి యా శుభ్ర వస్త్రాన్విత యా వీణా వరదండ మండితకరా యా శ్వేత పద్మాసనాన్ని స్తుతిస్తూ ఉంటారు కదా. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి వరాల్ని ప్రసాదించేటువంటి తల్లి. మనకు బ్రహ్మవైవర్త పురాణంలో సాక్షాత్తుగా శ్రీకృష్ణస్వామి దగ్గర నుంచి ఆవిర్భవించినట్లుగా వస్తుంది. నదీ స్వరూపంగా ప్రవాహినిగా, అలాగనే విద్యాస్వరూపిణిగా వేదమే చక్కగా కీర్తిస్తోంది. అలాంటి ఆ సరస్వతి రూపంలో అంటే సకల వేద వాన్మయం అంతా కూడా ఈ స్త్రీ రూపంలో సరస్వతిగా, పుంరూపంలో హయగ్రీవుడుగా మనకు దర్శనమిస్తారు. అనంత వేద సంవేద్య లక్ష్మీనాథానంత కారణ జ్ఞానానందైశ్వర్యపూర్ణ నమస్తే కరుణాకర.
శ్రీ వెంకటేశ మత్స్వామిన్ జ్ఞానానంద దయానిధే భక్తవత్సలా భో విశ్వకుటుంబిన్ అధునావమాం సత్యేశం సత్యసంకల్పం సత్యం సత్యవ్రతం హరిం సత్యచర్యం సత్యయోనిం సత్యశీర్షం అహం భజే అని ఆదిత్య పురాణం చక్కగా మనకు చెప్తారు. ఆ ఆనందము జ్ఞానము ఒకే రూపాన్ని ధరిస్తే ఇప్పుడు మనం చూసేది. జ్ఞానము అనే దానికి ఏమిటి విశేషం? మనకు వేద విజ్ఞానాన్ని బ్రహ్మగారు 4 ముఖాలతో ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వణ వేదాత్మకమైనటువంటిది 1180 శాఖలతో ఉన్నటువంటి ఆ వేద విజ్ఞానాన్ని అనుగ్రహించారు. 4 వేదాలు ఉపవేదాలు. ఆ ఉపవేదాలన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితానికి మాత్రమే కాదు, లౌకిక జీవితానికి కూడా ఉపయోగపడేటువంటివి. భౌతిక ఆధ్యాత్మిక సమ్మిళితమైనటువంటి జీవితం భారతీయుడు గడపాలి అని మహర్షాదులు సంకలితం చేశారు. అనేక శాస్త్రాలను ఇచ్చారు. 64 విద్యలు, 64 కళలున్నాయి. 14 విద్యాస్థానములు అని ఉన్నాయి. ఆ ఉపవేదములని ఉన్నాయి. ధనుర్వేదం, ఆయుర్వేదం, స్థాపత్య వేదం, గాంధర్వ వేదం. అంటే చక్కగా మన శరీరం దృఢంగా ఉండాలి అని అంటే శరీరానికి తగినటువంటి ఆ స్థితిని ఇచ్చేటువంటి ఆయుర్వేదం. శత్రువులని పరిమార్చడానికి ధనుర్వేదం రాజులకు. అలాగే మానసికంగా ఉల్లాసాన్ని కలిగించేటువంటి సంగీతం సామవేదోద్భవమని. సామగాన ప్రియుడు స్వామి. భగవద్గీతలో కూడా సామవేదోస్మి అని అన్నారు. అలాగా ఆ కళలన్నీ కూడా ఆ స్వామి నుంచే ప్రభవించాయి. అలా అధర్వణ వేదం, స్థాపత్య వేదం అన్నారు. దానికి ఉపవేదం అంటే లౌకికమైనటువంటి రాజనీతి, సమస్తమైనటువంటి శాస్త్ర విజ్ఞానం అంతా, శిల్పకళలు అన్నీ దాంట్లో వస్తాయి. అందుకనే మనకు మహాభారతంలో వీటన్నిటి యొక్క విద్యా రహస్యాలు చూడవచ్చు. ఇవి మాత్రమే పరమార్థం కాదు అని మనకు తత్వచింతన కూడా చూపించారు. అధ్యాత్మ విద్యానాం దాన్ని హంసావతారం, హంస రూపంలో వచ్చి బ్రహ్మదేవుడికి బోధించాడని భాగవతం చెప్తాడు. హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ అని మనకు వైఖాంస భగవచ్శాస్త్రంలో అన్నిటినీ చర్చిస్తారు. దాన్ని చెప్పారు. అంటే ఏది గ్రహించదగినది, ఏది విడువదగినది, ఇది గ్రహించాలట. హంస చేసే పని అది. మరి పరమహంసలైనటువంటి వారు ఏం చేస్తారు? ఈ సారతమమైనదేమిటి? లోకంలో అనేకమైనటువంటివి కనిపిస్తూ ఉంటాయి, సుఖాన్ని కలిగించేవి. వీటిల్లో సారతమమైనది పరమాత్మతత్వము అని గ్రహించి లోక విషయాల్ని త్యజిస్తారట. అందరికీ అది సాధ్యమయ్యేది కాదు. ఒక పరమహంస పరివ్రాజకులు అంట. ఆ హంసావతారంలో తత్వాన్ని బోధిస్తారు. ఇంకొక స్థితి కూడా మనకున్నది. ప్రాచీ సంధ్యా కాచిదంతన్నిశాజా ప్రజ్ఞాదృష్టేరంజన శ్రీరపూర్వా వక్త్రీ వేదాన్ భాతుమే వాజివక్త్రా వాగీసాఖ్యా వాసుదేవస్య మూర్తి. విశుద్ధ విజ్ఞాన ఘనస్వరూపం విజ్ఞాన విశ్రానన బద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే అని హయగ్రీవ స్తోత్రంలో మహానుభావుడు వేదాంత దేశకుల వారు చాలా అద్భుతంగా చూపిస్తారు. ఇలాగా విద్యలో
విద్యల వల్లనే మానవుడికి ఒక ప్రశాంతత కలుగుతుంది. విద్య అనేది లేకపోతే వాడిని వింత పశువు అని అన్నారు. అనాదిగా భారతదేశంలో విద్యకు గొప్ప ఉన్నత స్థానం ఇచ్చారు. ఏదైనా ఏ విద్య అయినా సరే గొప్పదే. మనం కొన్నిటికే గొప్పతనాన్ని ఇచ్చి తక్కినవి ఇవి పనికిరావనేటువంటి స్థితి లేదు మనకు. అందువల్లనే ఆ సరస్వతి స్వరూపంలో మనకు సకల విద్యాస్వరూపంగా దర్శనమిస్తూ ఉంటుంది. ఆ స్వరూపాన్ని మనం చక్కగా భావన చేయాలి. సరస్వతి యొక్క అనుగ్రహాన్ని పొందారు పోతన గారు. అందువల్లనే మధుర భావాలతో భాగవతాన్ని అందిస్తారు. సరస్వతిని అమ్మల అన్న అమ్మ, ఆ అమ్మ యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందారు అని వస్తుంది. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవు కర్మమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవు కర్మమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి. గోవిందుని పాదములే కోరి ఇహ పరములు, శ్రీ విభుని పాదములే చేరు వేద శాస్త్రములు. గోవిందుని పాదములే కోరి ఇహ పరములు, శ్రీ విభుని పాదములే చేరు వేద శాస్త్రములు. దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు, దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు. భావములో నిలిపిచి పాయరు పాపములు, దేవదేవు పాదములే దిక్కును దశయు మాకు. భావములో నిలిపిచి పాయరు పాపములు. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక వదలవు కర్మమా. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు విద్యా బుద్ధి. హరి పాదములే మాకు అన్నపాన భోగములు, పరమాత్మ పాదములే పాడి పంట. హరి పాదములే మాకు అన్నపాన భోగములు, పరమాత్మ పాదములే పాడి పంట. మురహరు పాదములే ముందర వెనక మాకు, మురహరు పాదములే ముందర వెనక మాకు. శరణంటి మెందైనా చనరు దుఃఖములు, మురహరు పాదములే ముందర వెనక మాకు. శరణంటి మెందైనా చనరు దుఃఖములు. విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి, మాకు వైష్ణవులమైతిమింక
ఇంక వదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు ధనుజారి పాదములే ధనధాన్య ధర్మములు అనంతుని పాదములే ఆయుష్య భౌష్యములు ధనుజారి పాదములే ధనధాన్య ధర్మములు ఎనలేని శ్రీ వెంకటేశుడితని పాదాలే ఎనలేని శ్రీ వెంకటేశుడితని పాదాలే మనసున కొలిచితి మానరు భవములు ఎనలేని శ్రీ వెంకటేశుడితని పాదాలే మనసున కొలిచితి మానరో భవములు విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు వైష్ణవులమైతిమింక బదలవో కర్మమా విష్ణుదేవు పాదములే విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి మాకు విద్యా బుద్ధి విద్యాబుద్ధులని ప్రసాదించవమ్మా అని ఆ శ్రీమూర్తిగా శ్రీరూపధారి పురుషస్యచారిణే స్వాహ అని వైఖానసీయమైనటువంటి సర్వదైవత్యంలో అంటే పరమాత్మకు శ్రీ పుంరూప గోవింద అని భక్తులు స్మరిస్తూ ఉంటారు. శరీరానికి ఉండేటువంటి భేదం ఆత్మకే లేదని మరి పరమాత్మకి ఎక్కడి నుంచి వస్తుంది? అయితే మనకు అందుబాటులో మనకు ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కన్ను ద్వారా దర్శిస్తాం కాబట్టి మనకు ఒక రూపం ఆవశ్యకత. ఆ రూపాన్ని ధరిస్తేనే మనం ఓహో ఇది అని గుర్తించగలం. అందువల్లనే ఈనాడు అదిగో సరస్వతీ రూపధారిణులైనటువంటి మాతృమూర్తులంతా నృత్య కోలాహలం చేస్తూ ఆ హంస మీద వీణాపాణి అయి ఉన్నటువంటి స్వామి యొక్క త్రిజగన్మోహనమైనటువంటి స్వరూపాన్ని దర్శిస్తూ సంతోషాన్ని పొందుతున్నాడు. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీపతి అని వేదం మనకు వేగవంతములైన ప్రవాహాలు కలిగినటువంటి ఒక నదీ స్రోతస్సుగా నదుల తీరాల్లోనే వేద సంస్కృతి పరిఢవిల్లింది. మనకు సరస్వతీ నది ఈనాటికి కూడా నాసావారు భూమి అడుగున ఉన్నది అని గుర్తించారు. ఆ సరస్వతీ తీరంలోనే ఈనాటికి మనకు కనిపిస్తోంది బదరీధాంలో ఆ సరస్వతి స్రోతస్సు ప్రవాహం ప్రారంభమయ్యే స్థానం. అక్కడే వేదవ్యాసుల వారు వేద విభాగం చేశారు, మహాభారతాన్ని అనుగ్రహించారు అని కూడా మనకు చెప్తారు. ఆ సరస్వతి మన బుద్ధులను పరిపాలించేది. ఇటు ఆ జల రూపంలో కూడా ప్రవాహ వేగంతో మమ్మల్ని కాపాడుగాక. జలం నారాయణ స్వరూపమే కదా. వాజము అంటే ఆహారం, దాన్ని స్వీకరిస్తూ ఇముడ్చుకునే శక్తి కూడా సరస్వతి యొక్క స్వరూపమే. వాగ్రూపమైన శాస్త్రాది జ్ఞానాన్ని ఇముడ్చుకోవడం, సృష్టి జీవులు ఆహారాన్ని స్వీకరించి పెరగడం అనేటువంటి క్రియ దానికి వాజము అని పేరు. ఈ రెండు కూడా నాలుక యొక్క సహాయంతోనే జరుగుతాయి. కాబట్టి ఈ రెండు రూపాలైన తన వేగములతో సరస్వతి రక్షించుగాక. అందుకనే మనం వేదపు వెలుగుల ముద్దవు స్వామి, శాస్త్రపు దిశనపు హద్దువి, అందుకొని మేమిచ్చడి అక్షర నీరాజనం.
నీ వసగిన వాగ్బ్రహ్మము నీకే అంకితం ఇవ్వడం నభమున వెలిగడి కగునకు మంగళహారతి పట్టడం లాంటిది. కవులు అనేక రకాలుగా స్తుతిస్తారు. ఎలాంటిది? జలనిధి సాగరస్వామిని జలములను అభిషేకించడం లాంటిది. చంద్రోపల హిమకణముల సీతాంశునకు అర్ఘ్యమివ్వడం, అందరూ మెత్తగా ఇచ్చుట వేల్పులు అచ్చట ముచ్చట, ఆమ్నాయ సుమాలమాల, ఆ అక్షరాల యొక్క అక్షమాల నీ కంఠమునందు వెలసి వసివాడక వెలుగుతూ ఉండాలి. భక్తులంతా కూడా తమ భావనా ప్రపంచంలో ఆ సరస్వతీ రూపంలో ఉన్నటువంటి పరమాత్మని ప్రార్థించి క్షోణితలమ్మునన్నుదురుసోకగ నొక్కి నుతింతు సైకత శ్రోణికి చెంచరీకతయ సుందర వేణికి రక్షితామర శ్రేణికి తోయజాత భవ చిత్త వశీకరణైక వానికి నక్షదామ సుఖవారిద పుస్తక రమ్యపానికిన్నని కోతన గారు కూడా ప్రారంభంలో అంటారు. నేలకు నిన్నుదురు సోకేట్లుగా సాగిలపడి నీకు నమస్కారం చేస్తానమ్మా. సైకతశ్రోణి, చదువుల వాణి, అనిలీల వేణి అయిన వాణిని సన్నుతిస్తానంటాడు. ఆ తల్లి చక్కని ఒక చేతిలో అక్షమాలని ధరిస్తోంది, మరొక చేతిలో రాచిలుకను ధరిస్తోంది, ఇంకొక చేతిలో తామర పుష్పాన్ని, వేరొక చేతిలో పుస్తకాన్ని ధరిస్తోంది. అమృతాన్ని వర్షించే తన సుందర సుకుమార సూక్తులతో అరవింద భవుని అంతరంగాన్ని ఆకర్షిస్తోంది. తన కటాక్ష వీక్షణాలతో సుర నికరాన్ని కనుకరిస్తోంది అంటారు. అలాంటి ఆ జ్ఞానానంద స్వరూపంలో ఉన్నటువంటి వెంకటరమణుడు ఈనాడు స్నిగ్ధదరహాస వదనుడై శ్రీనివాసుడై ఆ జూబ్లీ హిల్స్లో భాగ్యనగరంలో 4 మాడల వీధులలో తన కోసం తరలి వచ్చినటువంటి భక్త బృందాలు నృత్య నాట్య గేయ విన్యాసాలు చేస్తూ ఉంటే పరమానంద భరితుడై అనుగ్రహిస్తున్నా. మనం మాట్లాడుతున్నామంటే తనను తాను వ్యక్తం చేసుకునేటువంటి సంకల్పం వాక్కుగా ఉచ్చరించబడుతున్న స్థితికి అధిదేవత సరస్వతి. పరా పశ్యంతి వైఖరి అని వాక్కుని వెంగడిస్తారు. రామాయణంలో ఆంజనేయ స్వామి మొట్టమొదటిగా రామదర్శనం చేసినప్పుడు అప్పుడు రామయ్య అంటాడు, వాచం హృదయహారిని. ఈ మధురమైనటువంటి వాగ్ధోరణి చాలా విశేషమైనది, ఇతరుల యొక్క హృదయాలను ఆకర్షించేటువంటిది, హరించి వేస్తోంది అంట. ఆ వేదవాణి కానీ ప్రబంధవాణి కానీ వాటి పరిమళాలు మనం ఆస్వాదించాలి అంటే విద్య ఉండాలి. విద్య అనేది వినయాన్ని ఇవ్వాలి. విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రత్వాతి ధనమాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం అని మన ప్రాచీనుల యొక్క సంప్రదాయం. గురుకులాలు మనకు విదేశీయులు పరిపాలించడానికి ముందు కొన్ని వేల గురుకులాలు ఉండేవి. గురుకుల వ్యవస్థలో అందరికీ ప్రవేశం ఉండేది. వాడు రాజకుమారుడైనా సామాన్యుని కుమారుడైనా ఇద్దరికీ ఒకటే బస ఉండేది. అందరూ కూడా కలిసిమెలిసి జీవించాలి, కలిసి గురుసేవ చెయ్యాలి. అలాగ మనం ద్రుపదుడు ద్రోణుడు, కృష్ణుడు కుచేలుడు, పాండవులు ఇలాగ అందరూ ఒకే గురుకులంలో అధ్యయనం చేసినట్లుగా మనకు ఇతిహాసాలు చెబుతాయి. వారిలో ఏ భేదభావం లేదు. ఇప్పుడు మనకి ఎలా ఉన్నది విద్యా వ్యవస్థ అనేది ఒక్కసారి పరిశీలన చేసుకుంటే తెలుస్తుంది. ఆ విద్యాధ్యయనంలో విద్యామర్థంచ సాధయేత్ కలసశ్చైవ, ప్రతి క్షణము విలువైనదిగా భావించి ఆ విద్యని గ్రహించాలి. దానివల్ల వినయభావాలు కలగాలట. అహంభావన కాకూడదు, అహంభావాన్ని పెంచేట్టుగా ఉండకూడదు. వినయాన్ని ఇవ్వాలి. వినయం ద్వారా శీలేన శోభతే విద్య అని పాఠశాలల్లో రాసేవా వెనక.
శీలం అంటే క్యారెక్టర్, ఒక ప్రవర్తన, మన నడవడిక. ఈనాడు శ్రీవారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు సాయంత్రం హంసవాహనంపై సరస్వతీ స్వరూపంలో మనల్నందరినీ అనుగ్రహించడానికి వేంచేస్తూ ఉన్నారు. ప్రతి జీవి కూడా పుట్టినప్పటి నుంచి ఎన్నో విధములైనటువంటి కర్మలను చేస్తూ ఉంటుంది అజ్ఞానంతో. ఇటువంటి అజ్ఞానం ఎప్పుడు తొలగుతుంది అంటే ఆ హంసవాహనంపై సరస్వతీ స్వరూపంలో ఉన్నటువంటి స్వామివారిని మనం వీక్షించడం వల్ల తొలగుతుంది అని చెప్తారు. ఎందుకు అంటే మన పెద్దవాళ్ళు ఒక చిన్న శ్లోకం చెప్తారు. ఏమని అంటే హంస శుక్ల బకో శుక్ల కోబేధో బకహంసయోహో అని చెప్పి అంటారు. ఒక కొంగ ఉంటుంది, అది పక్షి జాతికి చెందినదే, అది తెల్లగానే ఉంటుంది. హంస కూడా తెల్లగానే ఉంటుంది, ఇది పక్షి జాతికి చెందినదే. కానీ వీటి రెండిటి మధ్య భేదం ఏమిటి అంటే నీరక్షీర వివేకేతు హంసో హంస బకో బకః అని చెప్పి అన్నారు. అంటే హంస ముందు మనం ఒక పాత్రలో పాలుని నీటిని కలిపి పెడితే పాలుని నీటిని వేరు చేయగలిగినటువంటి సామర్థ్యం హంసకి మాత్రమే ఉన్నదట. అటువంటి రాజహంసపై స్వామివారు ఈనాడు కొలువుదీరి చదువుల తల్లిగా మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించడానికై వేంచేస్తూ ఉన్నారు. అటువంటి పరమాత్మను మనం ఏమని ప్రార్థించాలి అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్సనాతనః త్యజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అని చెప్పి అంటారు. ఈ దేహమే సాక్షాత్తుగా దేవాలయం, ఇందులో ఉన్న జీవుడే పరమాత్మ స్వరూపం. ఇటువంటి జ్ఞానాన్ని నాకు కలిగించవయ్యా ఓ పరమాత్మ అని చెప్పి ఆ సారస్వత స్వరూపంలో ఉన్నటువంటి వెంకటేశ్వర ప్రభువును మనం ప్రార్థిస్తూ మన యొక్క జన్మను చరితార్థకం చేసుకుందాం. గోవిందా.
జయ గోవింద హరే జయ గోపాల హరే. ఈనాడు అదుగో ఆ గోవిందుడు వీణాపాణి అయి దర్శనమిస్తూ సకల విద్యలకు నేనే కేంద్రము అని సూచిస్తూ ఉన్నాడు. వాగ్వాహిని వివేకమనేటువంటి ఐశ్వర్యాన్ని శరీరంగా ధరించినటువంటి సరస్వతి మనల్ని పవిత్రం చేసే తత్వం కలిగినటువంటిది అన్నారు. ఆ వాగ్రూపంగా మనకు చక్కని చైతన్యాన్ని కలిగిస్తుంటోంది. వాక్కుకి మూలాన్ని కనుగొంటే మనస్సు శుద్ధమవుతోంది. శుద్ధీకరణ దేవత అమ్మ. ఆ ధ్యానించి వాక్కు యొక్క మూలాన్ని ఋషులు కనుక్కున్నారు. అలాంటి ఆ వైఖరి వాక్కుకి ఉచ్చారణను సరస్వతి తన దేవతా సమూహంతో నియంత్రిస్తోంది అని ఈ విద్యలు మనకన్నీ కూడా ఆయా విద్యలని ప్రసాదించి చిన్న వయస్సులో ఉన్నటువంటి వారు విద్యాధ్యయనం చేసేటువంటి వారు ఏ విధంగా ఆ సరస్వతి సూక్తాలున్నాయి వేదంలో, ఆ వాటిల్ని చక్కగా భావన చేసేటువంటి వారు. దేవతల యొక్క ప్రయత్నాల్ని సమన్వయపరిచేది సరస్వతి అని, వాక్ప్రవాహాన్ని రూపొందించేది కూడా ఆమె. వాజేభిర్వాజిని పతివతి. సామవేద సంప్రదాయాన్ని అంటే వేద విజ్ఞానాన్ని సామమయ ప్రస్తారంగా అభ్యసించే విధానం ఉన్నది. మనకు సరస్వతి నదిగా ఉన్నప్పుడు తపస్సు చేసిందిట వెంకటాచల మహాత్మ్యంలో వస్తాం. అందరూ గంగా గంగా అంటారయ్యా, స్వామి నాకు కూడా ఒక ప్రాధాన్యత ఉండాలి అని అంటే ఆ శ్రీనివాసుడు అనుగ్రహించారట. ఆ సరస్వతీ నదే స్వామి పుష్కరిణిగా వెంకటాచలంలో ఉన్నది అని, స్వామిత్వ అసవు సకల నదీ నదములకు జలములకు అన్నిటికీ కూడా నీవే స్వామివి అని స్వామిత్వాన్ని కట్టబెట్టి స్వామి పుష్కరిణి అనే పేరుని సార్థకపరిచాడని మార్గశిర శుద్ధ ద్వాదశి స్వామి తీర్థ ముక్కోటి, స్వామి పుష్కరిణి తీర్థ ముక్కోటిగా మనకు వెంకటాచల మహాత్మ్యం చెప్తాడు. అలాగ సరస్వతి ప్రవాహ సదృశమైనటువంటిది వాగ్వైఖరి స్వరూపంగా కూడా చెప్పారు. ఈ వాక్కులకు ఏమి ఉండాలి? సత్యమే ప్రధానమై ఉండాలి, సత్యమూలము. మనసు వాక్కుతో మిళితమైతే ఈ ఇతరమైనటువంటి అపార్థాలకు అవకాశం ఉండదు. ఆ వాక్కుకి మూలం అతీతమైనటువంటి స్థితి, అదే సరస్వతి. సత్యవాక్కుని ప్రేరేపించే దేవతగా కూడా చూపించడం జరిగింది. సత్సంకల్పాలు కలిగినటువంటి సహృదయులు ఈ సరస్వతిని మేల్కొలిపి సత్యవాక్కుతో అనుగ్రహిస్తోంది అని వాల్మీకి అందువలనే ఉపాసన చేశారని వేదవ్యాసుల వారు సరస్వతి, అలాగనే పోతన్న గారు ఇందాక చెప్పుకున్నాం, ఆయన రాజులకు ఇది ఇస్తాడేమో అని అనుకున్నప్పుడు శ్రీనాథుడు వచ్చి ఎవరికైనా ఇచ్చి, ఆనాటి కాలంలో రాజులకు ఇచ్చి అగ్రహారాలో మణిలో మాణిక్యాలో పొందటం ఎక్కువ శాతంగా. కానీ ఈయన అలాంటి వాడు కాదు, పుట్టుకవి, మహానుభావులు, భక్త కవి. అందుకని నిన్ను ఆ కిరాతులకు అమ్మనమ్మ తల్లి అని ఒక పద్యంలో కూడా చెప్తాడు. ఆ మహానది సరస్వతిగా వాగ్రూపాలకు జ్ఞాన విభాగాలకు ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయి. సరస్వతి తత్వాన్ని కూడా మనం గ్రహించినట్లయితే ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనలో నుంచి అప్రయత్నంగా ఎలా వస్తాయో అలాగనే కంఠధ్వని, దాని చేత నిర్మితమైన అకారాది క్షకారాంత వర్ణములు, వర్ణం అంటే అక్షరం, అకారాది క్షకారాంత వర్ణ నిర్మిత విగ్రహాయ నమః అని కూడా అంటాం. ఈ అక్షర సమామ్నాయం
వానిలో అంతర్వాహినిగా భావస్వరూపమైన సరస్వతి ప్రవాహం ఉంటుంది, ఉచ్చారణ రూపాన్ని పొందుతుంది. మన నుండి వాక్కు వెలువడినట్లే ఆ సృష్టి అంతా కూడా వాక్ రూపంగానే ఉచ్చారణ రూపంలో బయటకు వచ్చింది. ఇదొక విశేషమైనటువంటిది. దీన్ని ప్రణవము, హంస శ్వాసకు శ్వాస రూపంగా కూడా చెప్పారు. అంటే హంసవాహనం అంటే శ్వాస రూపంగా వాక్కు ప్రణవ రూపాన్ని పొంది వాగ్దేవి రూపంలో దిగి వస్తుందట. 4 స్థితులతో వస్తుంది. సంకల్పము, భావము, మానసిక వాక్యము, వైఖరి వాక్కుతో దిగి వచ్చే భాషావాక్యం. అంటే వీటిల్నే వరుసగా పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు అంటారు. వాక్కు అనేది మనకు మాట అనేది తెలుస్తుంది. ఎలా వస్తుంది అంటే నాభిస్థానం నుంచి వస్తాయి, అంటే బొడ్డు దగ్గర నుంచి వస్తాయి. ఒక్కొక్క పదానికి, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తివంతమైనటువంటి స్పందనలు ఉంటాయి. అందుకనే భగవన్నామాలన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటివి. రామ అన్నాము అంటే కొన్ని దంత్యములు, తాళవ్యములు, ఓష్యములు అంటే పెదవులతో పలికేవి కొన్ని, కంఠగతంగా వచ్చేవి కొన్ని, నాభిస్థానం నుంచి వచ్చేవి కొన్ని, దౌడలతో పలికేవి కొన్ని. ఈ శబ్దాలకు అందుకనే అమంతరం అక్షరం నాస్తి, అక్షరాన్ని ఉపాసించారు మనవారు. మాటకు అంతటి స్థానాన్ని ఇచ్చారు. మాటకు సత్యము ప్రాణం అంటారు శతకకారు. కాబట్టి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి వాక్కులు అంటారు. అవే బ్రహ్మ యొక్క చతుర్ముఖాలు. కేవలం మనకి ఏదో రూపాలు కాదు, భగవద్ రూపాల వెనుక ఉన్నటువంటి తాత్వికమైనటువంటి విశేషాలని మనం అవగాహన చేసుకోవాలి. అందుకోసమే ఈ అవతారాలు, వీటన్నిటి యొక్క ప్రభావాలు, వాటికి కారణమైనటువంటివి మనం తెలుసుకోవాలి. మొదటి 3 అంటే పరా, పశ్యంతి, మధ్యమ, ఇవి ఒక గుహలో ఉన్నట్టుగా 4వ దాన్ని మాత్రమే మానవులు ఉచ్చారణ చేస్తారు. ఇక్కడ అమృతత్వం అంతర్లీనంగా ఉండి 4వ భాగం దేశకాలాత్మకమైన సమస్త సృష్టిగా ఉచ్చారణ చేయటం జరుగుతుంది. కనుక ఈ వాక్కు అనేటువంటిదే ప్రజలకు కామధేనువు. ఆమెను ఉపాసించి ఒకరితో ఒకరు సంభాషించుకొని తమకు కావలసిన దాన్ని వాచారంభం, ఆ 4 ధారలుగా అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి వేగం ఊహకతీతం. మన మనస్సులో ఒక ఆలోచన కదిలింది, అది వాక్కుగా చాలా అత్యంత వేగంగా అది వాగ్రూపాన్ని సంతరించుకుంటుంది. ఇవన్నీ మనకు తెలియదు. ఈ శరీరమే ఒక యంత్రం లాంటిది. యంత్రారూఢాన్ని మాయయా అన్నాడు గీతలో స్వామి. ఊహకతీతం. ఆయనను ఉపాసించేవారి బుద్ధివేగం కూడా అలాంటిది. కవుల వాక్కులలో అర్ధతాత్పర్యాలనే తీరాలను బ్రద్దలు కొట్టుకొని ఈ నది వాగ్రూపంగా ప్రవాహాన్ని ఇస్తుంది. కవులు ఉపాసించే కవిత్వాన్ని చెప్తారు. క్రమశిక్షణ, సంస్కారం, వాన్మయం రూపంలో ఈమెను ఉపాసించేవారి నోటి వెంట ఎప్పుడు కూడా శుభమైన వాక్కులే వస్తాయి. అందుకనే కొందరి మాటలు వస్యవాక్కులు అంటారు, జరిగి తీరుతోంది. ఋషీణం వాచం అధోనుధావతి. కొందరు మాట్లాడితే అది కవిత్వం అయిపోతుంది. మనకు అన్నమాచార్యుల వారు అలాగనే ఆ ఉపాసన చేసి, నృసింహ ఉపాసనతో ఆ శ్రీనివాసుని అన్ని రూపాలలో దర్శించి ఆయన ఏది మాట్లాడితే అది పాట అయిపోయి, అలాగనే వెంగమాంబ కూడా, ఆమె కూడా ఆ ఉపాసన చేత అక్షరాలన్నీ కూడా ఒక రోజున ఆమె అలాగ బయట ఉంటే, నిలబడి ఉంటే ఆకాశం నుంచి ఈ అక్షరాలన్నీ నోటిలోకి ప్రవేశించినట్టుగా ఆమె అనుభవాన్ని పొందిందట. అలాంటి శక్తిని మనకు కూడా ప్రసాదించమని వేడుకున్నాం. మాధవ కేశవ మధుసూదన
మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న రామ రామ కృష్ణ నారాయణాచ్యుత దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష దామోదరానిరుద్ధ దైవ పుండరీకాక్ష నామత్రయాధీశ నమో నమో నామత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరిసంకర్షణ అధోక్షజా నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ నరసింహ హృషీకేశ నగధరా త్రివిక్రమ శరణాగత రక్ష జయ జయ సేవే శరణాగత రక్ష జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మహిత జనార్దన మత్స్యకూర్మవరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగ కల్కి మహిత జనార్దన మత్స్యకూర్మవరాహ సహజ భార్గవ బుద్ధ జయతురగ కల్కి విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం విహిత విజ్ఞాన శ్రీ వెంకటేశ శుభకరం అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం చింతయామి యూయం చింతయామి యూయం. నిరంతరం నిన్నే ధ్యానించేటువంటి మహద్భాగ్యాన్ని కలిగించిన శ్రీనివాస జయము జయమయ్యా. శుద్ధి శుద్ధికరీ శ్రేష్ఠ శృతానంత స్వభావ సరస్వతీ చ సర్వజ్ఞ సర్వసిద్ధి ప్రదాయిని సరస్వతీ చ సావిత్రి సంధ్యా సర్వేప్సిత ప్రద సర్వాతిఘ్ని సర్వమయీ సర్వవిద్యా ప్రదాయిని అని మనం ఆ సరస్వతి వనం కూడా ఉన్నది అని చెప్పారు. వన రూపంలో కూడా బాడిత వృక్షాల గురించి చెప్తారు. ఆ బిల్వ వృక్షాలను గురించి చెప్పారు. అనేకమైనటువంటి రూపాలలో ఆ సరస్వతి
మానవుడికి జ్ఞాన వికాసాన్ని కలిగిస్తుందట. ఈ విశేషాలని మనం నదీ రూపంలో, విద్యారూపంలో, జ్ఞాన రూపంలో, ఆనంద రూపంలో చాలా చిత్రమైనటువంటి స్థితులతో ఉంటుంది. కనుక అలాగా మనం ఆ శ్రీనివాసుని యొక్క చరణాలని ఆశ్రయిస్తే మనకు తెలిసినా తెలియకున్నా సర్వ విద్యా వివేకాలను ప్రసాదిస్తారు.
नमो वः वपितरः पितरो रसाय नमः नमो वः वपितरः पितरः शुष्माय नमः नमो वः वपितरः पितरो जीवाय नमः नमो वः वपितरः पितरः स्वधायै नमः स्वधाय स्वाधायै नमो वः वपितरः पितरो मन्यवे नमः नमो वः वपितरः पितरो घोराय पितरः पितरो नमः नमो वः वो ये य एतस्मिन् लोके स्था स यूयं तेषां युष्मानस्मिन् ये अस्मिन् लोके मां तेन अनुये एतस्मिन् लोके यूयं तेषां वसिष्ठा भूयास्तये अस्मिन् लोकेऽहं तेषां वसिष्ठो भूयासं प्रजापतेन प्रजापत इति प्रजापते एतान्यन्यः अन्यो विश्वा जातानि परिता ता बभूवेति बभूव यत्कामा इति यत्कामाः ते जुहुमस्तते तन्नः अस्तु श्यामपतयः पतयो रजीणामिति रजीणां देवगतस्यैन सह देवगतस्य येन सोऽभयजनम् अभयजनमसि अभयजनमित्यभयजनम् असि मनुष्यगतस्यैन सह मनुष्यगतस्येति मनुष्यगतस्य येन सोऽभयजनम् अभयजनमसि अभयजनमित्यभयजनम् असि पितृगतस्येन सह पितृगतस्येति पितृगतस्य येन सोऽभयजनम् अभयजनमसि अभयजनमित्यभयजनम् अस्यप्सु धौतस्य अप्स्वित्यपोसो धौतस्य सोमदेव देवते तेनुभिः सुतस्य सुतस्तेष्टगिजुषः इष्टगिजुषस्तुतस्तोमस्य इष्टगिजुष इति इष्टगिजुषः सुतस्तोमस्य सुतस्तोमस्येति स्तुतस्तोमस्य शस्तोक्थस्य नः शस्तोक्थस्येति शस्तोक्थस्य यो भक्षो अश्वशनिः अश्वशनिर्यः अश्वशनिरित्यश्वशनिः यो गोशनिः गोशनिस्तस्य गोशनिरिति गोशनिः तस्य ते पितृभिः भक्षं कृतस्य पितृभिरिति पितृभिः भक्षं कृतस्योपहूतस्य भक्षं कृतस्येति भक्षं कृतस्य उपहूतस्योपहूतः उपहूतस्येत्युपहूतस्य उपहूतो भक्षयामि उपहूत इत्युपहूतः भक्षयामीति भक्षयामि महीनां पयः पयोऽसि असि विश्वेषां देवानां तनोरध्यासम् रध्यासमद्य अद्य पृषतीनां ग्रहं पृषतीनां
पृषतीनाङ्ग्रहः ग्रहोऽसि असि विष्णोः विष्णोर्हृदयम् हृदयमसि अस्येकम् एकमिष इष विष्णुः विष्णुस्त्वा बाणो अनुवि विचक्रमे चक्रमे भूतिः भूमिर्दध्ना दध्ना घृतेन घृतेन वर्धताम् वर्धतान्तस्य तस्य मेष्टस्य इष्टस्य वेदस्य द्रविणम् द्रविणमा अगम्यात् ज्योतिः ज्योतिरसि असि वैश्वानरम् वैश्वानरम् पुष्णिये पुष्णिये दुग्धम् दुग्धम् यावति यावत् पृथिवी यावत् पृथिवी नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय सगुण ब्रह्मणे सर्वपारायणाय शोभनमूर्तये नमो नारायणाय संस्तुत्याय नित्याधिपत्याय मुनिगणप्रत्ययाय नित्याय विबुधसंस्तुत्याय नित्याधिपत्याय मुनिगणप्रत्ययाय सत्याय प्रत्यक्षाय सन्मानससाङ्गत्याय जगदवनकृत्याय ते नमो सत्याय प्रत्यक्षाय
నారాయణ నీకు నమస్కారమయ్యా. దేవదేవా, శోభనకరాయ, శ్రీనివాస, సప్తగిరులలో సప్త లోకాలు, సప్త పర్వతాలకు, సప్తాశ్వాలకు, సప్తస్వరాలకు, సప్త చక్రాలకు సాంకేతికమైనటువంటి రూపంగా భాషించేటువంటి ఆ వేద పురుషుడవి నీవేనయ్యా. జీవులన్నీ శేషాలే, పరమాత్మమైన నీవు మాత్రమే శేషివి. శేషస్వరూపం శేషాద్రివాస. వృషమంటే ధర్మం, వేదధర్మమూర్తివైన గోవింద, సత్కర్మాచరణ ద్వారా నిన్ను ఉపాసించేటువంటి వారికి నీవు వృషాధిపతి అయ్యుతావు. సామాన్య మానవుడుగా ఉండేటువంటి వాడు పరమాత్మ ఆ నారాయణుడవైన నిన్ను దర్శించి భావించి సేవించి కీర్తించేటువంటి వారికి ఈ జీవులను ఉద్ధరించడానికే దివ్యమూర్తిగా దర్శనమిచ్చేటువంటి స్వస్థానం నారాయణాద్రి. చిత్తవృత్తులను నిరోధించి భక్తులు స్వామితో తమ మనస్సులను అనుసంధానం చేసుకోవడం కోసమే ఆ అలర్మేల్ మంగాధిపతి అంజనాద్రివాసుడు, అలర్మేల్ మంగా వల్లభుడుగా ఈనాడు మనకు ఈ బ్రహ్మోత్సవాలలో సరస్వతిగా దర్శనమిస్తూ ఉన్నారు. అందువల్లనే అసలు ఈ బ్రహ్మోత్సవాలు ఏమిటయా, ఎందుకు? అంకురార్పణ మానవ దేహాన్ని ఆవిష్కరిస్తోంది. అంకురించే చిగురులలో ఆత్మవాసన రూపంలో వ్యక్తమవుతోంది. 9 మాసాలు జీవి తన జన్మకు ముందు చేసే ప్రయాణం 9 నెలలు. ఈ 9 రోజులు 9కి కూడా అది పూర్ణ సంఖ్య అన్నారు. అందుకనే నవమి రోజునే రామావిర్భావం. 9 రోజుల పాటు ఇలాగ ఉత్సవాలు, ఊరేగింపులు. అంటే ఈ శరీరంలో ఉన్న అంతర్యామిని బయట తిప్పటమే. ఆదితుడైన బ్రహ్మగారు మొట్టమొదటిసారిగా మహర్షి దేవగణాలతో, వైఖానస మహర్షులతో ఈ ఉత్సవాన్ని ఆరంభం చేశారు అని బ్రహ్మచేత నిర్వహించబడింది. కాబట్టి బ్రహ్మోత్సవాలు. నవబ్రహ్మలున్నారు. నవాన్హిక దీక్షతో 9 రోజులు వారు నిర్వహిస్తారు. యజ్ఞవేదిక మీద అత్యాస్వరూపి అయి వెలసిన పరబ్రహ్మ. ఎంత అద్భుతం! అష్టమంగళ పంచాయుధాలతో మహదనుజ్ఞని స్వీకరించి విశ్వక్సేనులని ఆరాధించి భూతేశుని అర్చించి భేరీ తాడనం చేసి దిక్పాలకులని ఆహ్వానించి ధ్వజపటం ఎగురవేసి సర్వదేవతలను ఆహ్వానించి పూర్ణ కుంభాలతో, పూలహారాలతో, కదలీ దళాలతో శోభిల్లే బ్రహ్మ ముందు నడుస్తుంటే రథరూపంలో రాజసానికి ప్రతీకలుగా అశ్వాలను, ఐశ్వర్యానికి చిహ్నంగా గజాలను, నృత్యాలతో, గోవిందనామాలతో అదిగో కుంభహారతిని సమర్పిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. గోవింద.